విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రి నగర్లో ఓ ఎన్ఆర్ఐ స్థల వివాదంలో సిపిని కలిశారు బాధితులు. సర్వే నెంబర్ 164/1Aలో 466 గజాల స్థలం, ఫ్లాట్ నెంబర్లు 27, 28 ఫ్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారంటూ బాధితులు గగ్గోలు పెట్టారు. రౌడీ షీటర్లపై నిఘా పెంచి కేసులు నమోదు చేస్తామని సిపి వారికి హామీ ఇచ్చారు. కీలక సూత్రధారి డుంబూరి ప్రభాకర్పై కేసు నమోదు చేయాలని సిపి ఆదేశాలు జారీ చేశారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదన్నారు. 2004లో వడా అప్రూవ్డ్ లేఅవుట్ లో 2 ప్లాట్లు తీసుకున్నాము. సేల్ డీడ్స్ అన్నీ ఉన్నాయి. 2014లో వర్క్ మేము మా కంట్రోల్లోనే ఉన్నది, ఆధీనంలోనే ఉన్నది. 2014లో మేము వర్క్ చేసుకుంటుంటే, క్లీనప్ వర్క్ చేసుకుంటుంటే డివి మహేష్ అండ్ వాళ్ళ అనుచరులు చాలామంది రౌడీస్ లాగా వచ్చారు. వాళ్ళ వెనకాతల డుంబూరి ప్రభాకర్ రౌడీ షీట్ ఆయన ఉన్నారు. ఆయనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది మాకు. అంటే క్రెడిబుల్ సోర్సెస్ నుంచి లెటర్ కూడా ఉంది, రౌడీ షీటర్ అన్న ఇది ప్రూవ్ చేసింది. తర్వాత ఆయనకి అందులో ఏమీ లేదు, ఈ డివి మహేష్కి ఆ ఏరియాలో కూడాను. అయితే మా దీంట్లోకి వచ్చిన తర్వాత మేము 2014లో కోర్టుకు వెళ్ళాము. కోర్టులో 10 సంవత్సరాలు తర్వాత మాకు మొన్న జూలై 11 నాడు మాకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది, అవార్డు అయ్యాము. అయిన తర్వాత మేము యూఎస్ నుంచి ఇమ్మీడియట్గా రష్ అయ్యి మాకు ప్రాపర్టీని సేవ్ అంటే వర్క్ చేసుకుందాము, బేసిక్గా అక్కడ ఉండడానికి అని చెప్పేసి, కట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న క్లీనప్ వర్క్ చేస్తే ఈ రౌడీ షీటర్ ప్రభాకర్, డుంబూరి ప్రభాకరు, ఆయన మనుషులు, డివి మహేష్ వాళ్ళ తమ్ముడు, మరొక ఆయన ఉన్నారు, ఆయన పేరు తెలీదు. ఆయన దౌర్జన్యం చాలా స్ట్రాంగ్గా. ఈరోజైతే చచ్చిపోతాం అనుకున్నాము. మేము చేసుకుంటుంటే ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చారు. రాత్రి కూడా 15 మంది వచ్చారు. మేము అందరం తెలిగేసే ఉన్నాం. లాస్ట్ 4-5 డేస్ నుంచి అలా కంటిన్యూస్గా వేకప్ చేస్తూ చూస్తూనే ఉన్నాము, అబ్జర్వ్ చేస్తూ. రాత్రి స్కూటర్స్లో వచ్చారు, 15 మంది వచ్చారు. ముందు నుంచి కొంతమంది, వెనక నుంచి కొంతమంది. సడన్గా మేము అలా చూస్తున్నాం కాబట్టి పరిగెత్తుకొని వచ్చి ఎవరెవరిని వీడియో తీస్తే వాళ్ళు మూసుకొని, అంటే ఫేసెస్ మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు లైఫ్ ఈజ్ అ డేంజర్ అండి. మీరు అందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అనిత గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మా ఎన్ఆర్ఐస్కి ఒక ఇది సిచ్యువేషన్ అర్థం చేసుకునేసి మాకు హెల్ప్ చేయగలుగుతారని ఇలాంటి ఎన్ఆర్ఐ. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్.